నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందుతాడు. జాగ్రత్తగా చూడండి, చేర్చుకున్నావు, ఓకే, చాలా జాగ్రత్తగా చూడండి. చాలాసార్లు మనం ఏం చేస్తాం, దేవుని సేవకుల్ని గృహాల్లోకి చేర్చుకుంటాం. ఆ చేర్చుకోవడం అనేది ప్రార్థన చేయడం కోసం వచ్చినప్పుడే కానివ్వండి, లేకుంటే కుటుంబ కోడికలు జరిగించినప్పుడే కానివ్వండి, దేవుని సేవకుల్ని మన గృహాల్లో చేర్చుకుంటాం. ఆ సమయంలో ఆ చేర్చుకునే విధానాన్ని ఎట్లా చేర్చుకుంటామో అట్లాంటి ఫలాన్ని పొందుతాము. ఇది యేసు ప్రభు చెప్తున్నమాట. ఆ చేర్చుకునేటప్పుడు ఈయన నీతిమంతుడు అనే ఉద్దేశంతో ఆయన్ని చేర్చుకుంటే నీకు వచ్చే ఫలం ఎట్లా ఉంటుంది? నీతిమంతుని ఫలం ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. తర్వాత మాట ఏమంటున్నాడు? ప్రవక్త, ఈయన ప్రవక్త అని ఆ ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని పొందుతాడు. జాగ్రత్తగా చూడండి. అంటే ఏ ఉద్దేశంతోనైతే నువ్వు ఆ వ్యక్తిని చేర్చుకుంటావో ఆ ఫలాన్ని పొందుతావు. చాలాసార్లు మన బంధువులు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము, అంటే బంధువులే, అన్నోళ్ళే కానీ తమ్ముడోళ్ళే కానీ, వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని చేర్చుకుంటారు? ఈయన మా అన్నయ్య, లేకపోతే మా పలానా బంధువు, లేదా పలానా చుట్టం, ఈ ఉద్దేశంతో చేర్చుకుంటారు. ప్రార్థనా కూడిక పెడతారు, వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు హృదయంలో ఏమనుకుంటారు? మా అన్న, లేకపోతే మా తమ్ముడు, లేకపోతే మా రిలేషను, మా చుట్టం అని ఈ ఉద్దేశంతో చేర్చుకుంటారు. ఆ ఉద్దేశంతో చేర్చుకుంటే వాళ్ళకు వచ్చే ఫలం అంతవరకే ఉంటుంది. అలా కాకుండా తమ్ముడైనా అన్నైనా ఎవరైనా సరే, బంధుత్వమే. ఈయన దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త, నీతిమంతుడైన దేవుని సేవకుడు అని ఈ ఉద్దేశంతో చేర్చుకుంటే, మీకు అర్థమైందా? చేర్చుకున్నారు, బాగానే ఉంది, కానీ ఏ ఉద్దేశంతో చేర్చుకున్నారు అనేదే ప్రాముఖ్యం. ఈయన నీతిమంతుడు లేదా దేవుని సేవకుడు, పరిశుద్ధమైన దేవుని ప్రవక్త అనే ఉద్దేశంతో చేర్చుకుంటే వాళ్ళకు వచ్చే ప్రతిఫలం కూడా ఎట్లా ఉంటుందంట? అట్లాగే ఉంటుంది. లేకుంటే ఏముందిలే మా అన్నయ్యగా అని అనుకుంటే ప్రతిఫలం కూడా ఎట్లా ఉంటుంది? అంతవరకే ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి మనం చేర్చుకునేటప్పుడు, మన కుటుంబాల్లో కానీ మన హృదయంలో కానీ మనం చేర్చుకునేటప్పుడు ఎటువంటి ఉద్దేశంతో చేర్చుకుంటామో అటువంటి ఫలాన్నే పొందుతాము. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. ఫలమైతే పొందుతాం, కానీ తక్కువ, ఎక్కువ, ఇంకా ఎక్కువ అనేది నీవు చేర్చుకున్న ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. తర్వాత చదువుదాం. చివరిగా యేసు ప్రభు ఏమన్నాడు? శిష్యుడని 42వ వచనం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిస్తాడో వాడు తన ఫలాన్ని పోగొట్టుకొనడు. ఈయన శిష్యుడు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, దేవుని యొక్క సేవకుడు అని చెప్పి అతనికి కనీసం ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, ఏమంటున్నాం? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం అయితే పోగొట్టుకోరు. ఏం చేయరంట? ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు. అంటే దేవునికి మనం ఇచ్చేది ఏదైనా సరే, అది మంచినీళ్ళ దగ్గర నుంచి ఇంక ఏదైనా సరే ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. మంచినీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఉంటుంది, ఇదే కదా యేసు ప్రభు చెప్పింది. కేవలం మంచినీళ్ళు ఇస్తే మాత్రమే ప్రతిఫలం ఉంటే, మరి దేవునికి మన సమయాన్ని ఇస్తే చెప్పండి, మీకు అర్థమైంది ఈ మాట? మంచినీళ్ళు ఇస్తేనే వీళ్ళకి వచ్చే ప్రతిఫలాన్ని వీళ్ళు పోగొట్టుకోరు, తప్పనిసరిగా వారికి ప్రతిఫలం ఉంటుంది అని యేసుక్రీస్తు చెప్పాడు. మరి కొంచెం మంచినీళ్ళు ఇస్తేనే ప్రతిఫలము నీకు వస్తున్నప్పుడు, మరి దేవునికి నీ గంటల సమయాన్ని ఇచ్చినప్పుడు ఉంటుందా, ఉండదా? తప్పనిసరిగా ఉంటుంది. మరి దేవునికి నీ జీవితాన్నే ఇచ్చినప్పుడు చెప్పండి, మంచినీళ్ళు ఇస్తేనే ఇంత ప్రతిఫలం దొరికితే, మరి నీ జీవితాన్నే దేవునికి ఇస్తే ఇంకెంత ప్రతిఫలం ఉంటుంది? అవునా కాదా? కాబట్టి ప్రతిఫలం మనం ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. దేవునికి గంట సమయమే ఇచ్చావా, నీ దాని నుంచి వచ్చే ప్రతిఫలం కూడా అట్లాగే ఉంటుంది. దేవునికి 4-5 గంటల సమయాన్ని వెచ్చించావా, ప్రతిఫలం కూడా అట్లాగే ఉంటుంది. లేదు, నీ దేవునికి నీ జీవితాన్ని అర్పించావా, నీకు వచ్చే ప్రతిఫలం కూడా అన్ని రెట్లుగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
పరలోకంలో చాలామంది పరలోకానికి వెళ్తారు. వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒకే మహిమ ఉండదు. మళ్ళీ చెప్తున్నానండి, అందరూ కూడా పరలోకానికి వెళ్తారు. అందరికీ దేవుని యొక్క మహిమ ఉంటుంది. కానీ అందరికీ ఒకే రకమైన మహిమ అయితే ఉండదు. ఇది ఎట్లాంటిదంటే, మీరు ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ ఉంటాం కదా. కొన్ని నక్షత్రాలేమో చిన్నగా కనిపిస్తుంటాయి, కొన్ని నక్షత్రాలేమో బాగా వెలుగువంతంగా కనిపిస్తుంటాయి. మరి అన్ని నక్షత్రాలే కదా, ఒకటేమో ఎందుకు చిన్నగా కనిపిస్తుంది, ఇంకోటేమో ఎందుకు కాంతివంతంగా కనిపిస్తుంది అంటే అక్కడ ఉన్న దాన్ని బట్టి. అలాగే మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మహిమ అనేది వేరువేరుగా ఉంటుంది. అంటే ఈ లోకంలో మనం దేవుణ్ణి ఎట్లాగా చేర్చుకున్నామో అనే దాన్ని బట్టి పరలోకంలో నీకు మహిమ అనేది ఉంటుంది. ఒకసారి చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 38వ వచనం చదువుతున్నాం. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరాన్ని ఇస్తాడు. జాగ్రత్తగా చూడండి, మనం ఈ లోకంలో విత్తనాలు విత్తుతాం పంటకి, అది మిరపే కానీ పత్తే కానివ్వండి ఏదో ఒకటి. అలా విత్తిన దానికి దేవుడే తన చిత్త ప్రకారంగా శరీరం ఇస్తాడు. అవునా కాదా? నీవేమి శరీరాన్ని ఇవ్వవు కదా, ఊరికే విత్తనాలు మాత్రమే ఇస్తావు. మిరప విత్తనాలే కానీ పత్తే కానీ విత్తేస్తావు అంతే. దానికి ఎట్లాంటి శరీరం ఇవ్వాలి, ఎట్లాంటి ఆకులు ఇవ్వాలి, ఎట్లాంటి ఫలాలు ఇవ్వాలి, ఇవన్నీ నిర్ణయించేది ఎవరు? దేవుడు. చదువుదాం. మరియు ప్రతి విత్తనానికి దాని శరీరాన్ని ఇస్తున్నాడు. అవునా కాదా? ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క శరీరం ఉంటుంది. మర్రి గింజ చూస్తే దాని యొక్క శరీరం వేరే ఉంటుంది. అదే వేప విత్తనం చూస్తే అది మొలిసినప్పుడు దాని శరీరం వేరే ఉంటుంది. ఇట్లాగా విత్తనాన్ని బట్టి శరీరం కూడా వేరువేరుగా ఉంటుంది. ఇంకా మాంసం అంతా కూడా ఒక విధమైంది కాదు. అవునా కాదా? మాంసం అంతా ఒక విధమైంది అయితే ఇక మనకి ఇబ్బంది ఏముంది? కోడి మాంసం చూస్తే అది ఒక రేటు ఉంటుంది, దున్న మాంసం చూస్తే అదొక రేటు ఉంటుంది, అదొక గొర్రె మాంసం కానీ మేక మాంసం చూస్తే అదొక రేటు ఉంటుంది. మాంసం అంతా ఒకే విధమైనది అయితే ఇన్ని రేట్లు కూడా ఉండవు ఇక. అవునా కాదా? అంటే మాంసం కూడా వేరువేరుగా ఉంటుంది. చదువుదాం. మరియు ఆకాశ వస్తు రూపముల మహిమ భూవస్తు రూపములు కూడా కలవు. ఆకాశ వస్తువుల రూపం యొక్క మహిమ వేరు, భూవస్తు రూపముల యొక్క మహిమ వేరు. చూడండి, ఆకాశ వస్తువులు అంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఇవన్నీ కనిపిస్తాయి, వాటి మహిమ వేరుగా ఉంటుంది. భూమి మీద ఉన్న వాటి యొక్క మహిమ వేరుగా ఉంటుంది. చదువుదాం ఇక. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరి ఒక నక్షత్రానికి భేదము కూడా ఉంది. దీన్ని బట్టి మహిమను బట్టే ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి భేదం ఉంది. తర్వాత చూద్దాం. మృతుల పునరుద్ధానం కూడా అట్లాగే. చూడండి, ఈ లోకంలో నక్షత్రాలకు ఎంత భేదం ఉంటుందో, ఏది మహిమను బట్టి, మృతుల పునరుద్ధానం కూడా అట్లాగే ఉంటుంది. అంటే నీవు మృతుల పునరుద్ధానం చెందిన తర్వాత, అంటే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నీకు కూడా వేరు వేరు మహిమలు ఉంటాయి. ఎవరైతే ఈ లోకంలో దేవుని కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించారో వాళ్ళకు మహిమ ఎట్లా ఉంటుంది? అధికంగా ఉంటుంది. దేవుని కొరకు తగు మాత్రం సమయాన్ని మాత్రమే కేటాయిస్తే మహిమ కూడా ఎట్లా ఉంటుంది? అంతంత మాత్రంగానే ఉంటుంది. అంటే దేవుణ్ణి మనం చేర్చుకునే దాన్ని బట్టి, దేవునికి మనం ఇచ్చే విలువను బట్టి మన మహిమ అనేది పరలోకంలో ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నీతిమంతుని చేర్చుకుంటే ప్రతిఫలం ఎట్లా ఉంటుందంట? నీతిమంతుని ఫలమే ఉంటుంది. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలమే ఉంటుంది. అంటే దేవుణ్ణి మనము ఎట్లాగా చేర్చుకుంటామో దాన్ని బట్టి ఆ మహిమ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి పరలోకంలోకి చేరిన తర్వాత నీవు నేను ఏ మహిమలో ఉండాలని ఆశపడతాం? చెప్పండి. మంచి మహిమే ఉండాలని కొంటాం.
ఈ లోకంలో మనం ఎట్లా అనుకుంటాం, మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటాం, మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటాం, ఇతరులతో పోల్చుకుంటే కొంచెం మెరుగైన స్థితిలో ఉండాలని కోరుకుంటాం. మరి పరలోకంలో ఉన్న స్థితి కూడా మనం అట్లా కోరుకుంటాం కదా. పరలోకంలో కూడా ఒక మంచి స్థానంలో ఉండాలి, అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్తున్నాం కాబట్టి ఆ వెళ్ళేదేదో కాస్త మంచి పొజిషన్లో ఉంటే బాగుంటుంది అని కోరుకుంటాం కదా. కాబట్టి పరలోకంలో మన మహిమను నిర్ణయించేది ఏమిటంటే, ఈ లోకంలో మనం దేవునికి సమయం కేటాయించే ఆ స్థితి. దేవుని కోసం మనం ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగితే మనం ఎక్కువ మహిమను పొందుకుంటాం. లేదా తక్కువ సమయాన్ని కేటాయిస్తే తక్కువ మహిమనే పొందుకుంటాం. కాబట్టి ఈ లోకంలో అందరికీ ఉండేది 24 గంటలే. అవునా కదండి? అవునా కాదా? నీకు నాకు ఉంది 24 గంటలే. మరి ఈ లోకంలో గొప్ప ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. అంబానీ అనే కానివ్వండి, బిల్ గేట్స్ అనే కానివ్వండి, సంవత్సరం మారుతూనే ఉంటారులే పాపం వీళ్ళు. అంటే వాళ్ళ జాబితాను బట్టి. మరి వాళ్ళకి కూడా ఎంత టైం ఉంటుంది? 24 గంటలే. మరి అడుక్కునేవాడికి 24 గంటలే. మరి ఒకడేమో అడుక్కునేవాడిగా తయారయ్యాడు, ఇంకొకడేమో ధనవంతుడిగా తయారయ్యాడు. తేడా ఏంటి చెప్పండి? తేడా ఏంటి? మళ్ళీ చెప్తున్నాను. ఒకడేమో 24 గంటలు వాడుకున్నాడు, భిక్షగాడుగానే ఉండిపోయాడు. ఇంకొక వ్యక్తి అదే 24 గంటలు వాడుకున్నాడు, ధనవంతుడిగా మారిపోయాడు. తేడా ఎక్కడొచ్చింది? తమకు ఇవ్వబడిన సమయాన్ని వాడుకోవడంలోనే. ఇతరేం చేశాడు? సమయాన్ని అంతా వృధా చేశాడు, అట్లాగే ఉండిపోయాడు. కానీ ఇతరేం చేశాడు? ప్రతి నిమిషాన్ని జాగ్రత్తగా వాడుకున్నాడు, సరిగ్గా వాడుకున్నాడు. దేనికి ఎంత సమయం కేటాయించాలో అవసరమైతే ప్లాన్ వేసి టైం టేబుల్ వేసుకొని చక్కగా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకున్నాడు, ఒక మంచి స్థితికి వెళ్ళిపోయాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. ఎట్లాగంట? శ్రద్ధగా పనిచేస్తే ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఇంకా సోమరి వాడి గురించి ఏముందంటే, సోమరి వాడు పాత్రలో చేయి ముంచుతాడే కానీ ఆ నోటి దాకా ఎత్తడం కూడా కష్టమే అనుకుంటాడంట. అంతకంటే సోమరి ఇంక ఎవరుంటారు చెప్పండి? ఏం చేస్తారంటే పాత్రలో చేయి ముంచుతారంట తినడానికి, కానీ దాన్ని తీసుకొని నోటి దగ్గర తీసుకోవడం కూడా కష్టం అవుద్ది, అది కూడా బరువు అవుద్ది. అంటే పెట్టిన తిండి తినడానికి కూడా బరువు అనిపించే అంత సోమరులు ఉన్నారు లోకంలో. మరి ఒక పక్కన చూస్తే ఎవరైతే శ్రద్ధగా పని చేసుకుంటారో, ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళు ఏమవుతున్నారు? ఐశ్వర్యవంతులు అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా ఇది సత్యమే. ఎవరైతే దేవుని పనిలో, దేవుని సన్నిధిలో శ్రద్ధ కలిగి పని చేసుకుంటారో, అంటే ప్రార్థనలో కానీ, దేవుని వాక్యంలో కానీ, దేవుని పరిచర్యలో కానీ శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు అవుతారు. మీకు అర్థమైందండి? భౌతికంగా ఐశ్వర్యవంతులు అవుతాం మంచిగా శ్రద్ధ కలిగి పని చేసుకుంటే. అట్లా కాకుండా వారానికి 2 రోజులు 3 రోజులు పని ఎగ్గొడితే, పని ఉంటుంది, పని ఎగ్గొడితే ఏమవుద్ది? ఆ తెచ్చిన రూపాయి 2వ రోజుకి అయిపోద్ది, మళ్ళీ 3వ రోజు పని చేస్తావు, 4వ రోజు మానేస్తావు, అది అయిపోద్ది. ఇక ఏ రోజుకి ఆ రోజు ఎత్తుక్కోవడమే అవుద్ది. అవునా కాదా? అలా కాకుండా ప్రతిరోజు చక్కగా పని చేసుకుంటూ పోతే చక్కగా ఇల్లు గడుస్తుంది, 1 రూపాయి మనం వెనకేసుకుంటాం. అంటే చిన్న చిన్నగా మన అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. ఈ లోకంలో శ్రద్ధగా పని చేస్తే ఏ విధంగా అయితే ఐశ్వర్యవంతులు అవుతామో, ఆత్మీయంగా కూడా మనము శ్రద్ధగా ఉంటే ఎట్లా ఉండాలి? శ్రద్ధగా ఉంటే ప్రార్థనలో కానీ, దేవుని వాక్యంలో కానీ, దేవునితో సహవాసం చేసే విషయంలో కానీ శ్రద్ధ కలిగి ఉంటే ఆత్మీయంగా కూడా ఏమవుతాం? ఐశ్వర్యవంతులు అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రకంగా ఎప్పుడైతే మనం శ్రద్ధ కలిగి ఉంటామో దేవుని పని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం ఒకసారి నీ మీదకి వస్తే, దేవుని వాక్యంలో దావీదు ఒక మాట అంటాడు, యెహోవా నీవు నన్ను ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. ఏంటంట? దేవుడు మనలను ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ కూడా ఆశీర్వాదమే. కానీ మనుషులు ఆశీర్వదిస్తే అది తరిగిపోద్ది, అంతే.
దేవుడు ఆశీర్వదిస్తే అది పెరుగుతానే ఉంటుంది, ఇక పెరుగుతానే ఉంటుంది తప్ప తరిగిపోయేది కాదు. మనుషుల ఆశీర్వాదం అయితే ఎట్లా ఉంటుందంటే ఇచ్చినప్పుడు ఉన్నట్లే ఉంటుంది, కానీ తర్వాత ఏమి ఉండదు. కానీ దేవుని ఆశీర్వాదం ఇస్తే అది ఎన్నటెన్నటికీ పెరుగుతానే ఉంటుంది తప్ప తరిగేదైతే కాదు. మరి అట్లాంటి ఆశీర్వాదం నీ జీవితంలో కావాలంటే నువ్వేం చేయాలి? శ్రద్ధ కలిగి పని చేయాలి. దేవుణ్ణి చేర్చుకునే విషయంలో కానీ, దేవుని మాటలు నీ హృదయంలో చేర్చుకునే విషయంలో కానీ శ్రద్ధ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సామెతల గ్రంథంలో చోట ఏముంటుందంటే, సోమరి వాని చేను నేను దాటి వస్తే, ఆ సోమరి వాడి చేనులో ఏముంటాయంట? ముళ్ళ కప్పలు, ముండ్ల తుప్పలు, బలు రక్కసి చెట్లు పెరిగి ఉన్నాయంట. ఏమున్నాయంట? ఇట్లాగా వెళ్తూ వెళ్తూ ఇది సోమరి వాడి చేను. ఆ చేను దాటాడు అంతే. ఆ దాటి ఆ చేను లోపల మొత్తం మొదటి నుంచి చివరి దాకా చూస్తే ఏమున్నాయి అంటే, ఆ చేలో మొత్తం ముళ్ళ తొప్పలు ఉన్నాయి, ముళ్ళ కంచెలు ఉన్నాయి, బలురక్క చెట్లు అన్నీ కూడా నిండిపోయినాయి. అంటే వాడు ఎటువంటి పొలం? అది సోమరి వాడి పొలం. పొలం ఉంది కానీ దాన్ని సాగు చేసుకోవట్లా, పొలం ఉంది కానీ దాన్ని సరి చేసుకోవట్లా. అందుకే ముండ్ల తప్పులు అట్లాగే పెరిగిపోయినాయి, ముండ్ల కంచెలు అట్లాగే పెరిగిపోయినాయి. అదే శ్రద్ధ కలిగిన వాడైతే ఏం చేస్తాడు చెప్పండి? శ్రద్ధ కలిగిన వాడైతే చక్కగా ముండ్ల తప్పులన్నీ తీసేసుకొని ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసుకొని సాగు చేసుకుంటాడు. మంచి ఫలం వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది, సంపద వస్తుంది. అవునా కాదా? మన జీవితంలో కూడా మనం సోమరులుగా ఉంటే, దేవుని విషయంలో కానీ దేవుని వాక్య విషయంలో కానీ సోమరులుగా ఉంటే, ఇదిగో ఇట్లాంటి ముండ్ల తప్పులే పెరిగిపోతూ ఉంటాయి. అంతకుముందు కూడా చెప్పాం, ముండ్ల తప్పులు అంటే ఏమన్నాం? ఐహిక విచారం, ధన మోసం. అంటే ఐహిక విచారాలు, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ నిరాశ నిస్పృహలతో మన హృదయం నిండిపోద్ది సోమరులుగా ఉంటే. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పని విషయంలో మరి ముఖ్యంగా పొలము అంటే నీ హృదయమే, నీ జీవితమే. అది దాని విషయంలో నీవు సోమరిగా ఉంటే గనక ఆ హృదయంలో, ఆ జీవితంలో నిరాశ నిస్పృహలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి, ముండ్ల తొప్పలు పెరిగిపోతూ ఉంటాయి. దేవుని వాక్య విత్తనాలు పడినా సరే అవి ఎదగనివ్వకుండా ఈ ముండ్ల తొప్పలు ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. కాబట్టి నిరాశ నిస్పృహలు అనే ముండ్ల తొప్పలు నీ హృదయంలో పెరగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? సోమరితనం నుంచి బయటపడాలి. సోమరితనం నుంచి బయటపడడం అంటే శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అంత్యకాలం గురించి యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. నోవాహు దినాల్లో జరిగినట్లే మనుష్య కుమారుని దినముల్లో కూడా జరుగుతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయం 26 నుంచి చదువుతున్నాం. నోవాహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లో కూడా జరుగుతుంది. చూడండి, యేసు ప్రభు ఏమంటున్నాడు? నోవాహు దినాల్లో ఎట్లాగైతే జరిగిందో మనుష్య కుమారుని దినముల్లో కూడా అట్లాగే జరుగుతుంది. అంటే యేసు క్రీస్తు రాకడ రాబోయే ఆ దినముల్లో అట్లాగే జరుగుతుంది. ఎట్లా జరుగుతుందంట? చదువుదాం. నోవాహు ఓడలోనికి వెళ్ళే దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికిచ్చుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి అందరిని నాశనం చేసింది. చూడండి, నోవాహు ఓడలోనికి వెళ్ళే అంతవరకు మనుషులు ఎట్లా బ్రతికారంట చెప్పండి? తినటం, త్రాగటం, పెళ్ళాడటం, పెళ్ళికిచ్చుకోవటం, ఇంతే. ఇక దేవుడు అనే మాట లేదు, దేవుని భయం అనేది లేదు. మరి ప్రకటించే వాళ్ళు లేరా అంటే నోవాహు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇదిగో ప్రళయం రాబోతా ఉంది ఈ భూమి మీదకి, జలప్రళయం రాబోతా ఉంది, ఇదిగో ఈ భూమికి అంతం రాబోతా ఉందని నోవాహు ప్రకటిస్తూనే ఉన్నాడు. 100 సంవత్సరాలు, దాదాపుగా 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఒక్కళ్ళన్నా మారు మనసు పొందారా అంటే పొందల. ఎన్ని సంవత్సరాలు చేశాడు నోవాహు పరిచర్య? 120 సంవత్సరాలు నోవాహు ప్రకటిస్తే మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళ కుటుంబంలో వాళ్ళే. నోవాహు భార్య, నోవాహు 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది? 8 మందే. తన ఇంటి వాళ్ళ వరకే రక్షణ వచ్చింది, మిగతా వాళ్ళకి ఎవ్వరికి కూడా మారు మనసు రాలేదు. మరి ప్రకటించలేదా?
ప్రకటించాడు. అయినా సరే మార్పు పొందలేదు. ఎందుకంటే ప్రళయం రాబోతుంది, అంతా కొట్టుకొని పోయే సమయం వచ్చేసింది. యేసుప్రభు అంటున్నాడు, నోవాహు దినాల్లో ఎట్లాగైతే జరిగిందో ఇదిగో మనుష్య కుమారుని దినాల్లో, అంటే యేసుప్రభు రెండవ రాకడ వచ్చే దినాల్లో కూడా అట్లాగే జరగబోతుంది. నోవాహు ప్రళయం వచ్చేంత వరకు మనుషులు తినటానికి ప్రాముఖ్యత ఇచ్చారు, తాగటానికే ప్రాముఖ్యత ఇచ్చారు, పెళ్లి చేసుకోవడానికి, పెళ్ళిళ్ళు ఇవ్వటానికే ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే ఈ లోక సంబంధమైన వ్యవహారాలకే ప్రాముఖ్యత ఇచ్చారు. దేవునికి కానీ, దేవుని సేవకుడికి కానీ, దేవుని మాటలకు కానీ విలువ ఇవ్వలేదు. ఈ లోపలనే జలప్రళయం వచ్చింది, కొట్టుకొని పోయారు. ఇదే పోలిక యేసు ప్రభు మనుష్య కుమారుని దినముల్లో కూడా ఇట్లాగే జరుగుతుంది. ఇవి అంత్య దినాలు, దేవుని యొక్క రాకడ దగ్గర పడుతున్న దినాలు. కాబట్టి యేసు ప్రభు యొక్క చెప్పిన సూచన ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ దగ్గర పడుతుంది. ఈ లోకమంతా కూడా యేసుక్రీస్తు చెప్పిన సూచనలు జరుగుతూ ఉన్నాయి. జనం మీదకి జనము వస్తుంది, అంటే ఒకళ్ళ మీదకి ఒకళ్ళు లెగుస్తున్నారు. రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది. మనం చూస్తే ప్రపంచ దేశాల్లో ఒక దేశం మీద ఇంకో దేశానికి యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ మనకు తెలియట్లేదు, కానీ కొన్ని దేశాల్లో యుద్ధం ఎప్పటికీ జరుగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆకలికి ఇంకా అలమటించిపోతూనే ఉన్నారు. కరువులు, భూకంపాలు, వేదనలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇది ప్రారంభం మాత్రమే. యేసు ప్రభు చెప్పాడు, ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ కూడా ప్రారంభం మాత్రమే అని చెప్పాడు. మరి ఈ అంత్య దినాల్లో ఉన్నాం మనం. ఎటువంటి దినాల్లో ఉన్నాం? అంత్య దినాల్లో ఉన్న మనలను మనం పరీక్షించుకోవాలి జాగ్రత్తగా. యేసు ప్రభు చెప్పినట్లుగా ఇదిగో రాకడ సూచనలు దగ్గర పడుతున్న ఈ సమయంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన రక్షణను మనం కాపాడుకోవాలి, మన నిరీక్షణను మనం కాపాడుకోవాలి. ఇదిగో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. నోవాహు దినాల్లో ఏం చేశారు వాళ్ళు? దేవుడు మాటలు వినబడుతూనే ఉన్నాయి, నోవాహు ప్రకటిస్తూనే ఉన్నాడు, అయినా లెక్క చేయలేదు. ఈయన ఇప్పుడు చెప్తూనే ఉంటాడు, ఇప్పటికి వస్తుంది 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 అన్నాడు. 120 సంవత్సరాలు గడిచిపోయినాయి, వచ్చిందా ఏంటి? ఇట్లాగే అనుకుంటారు కదా మనుషులు. ఈ అయ్యగారులు ఎప్పటి నుంచో చెప్తున్నారు రాకడ వచ్చిద్ది అని, ఎన్ని సంవత్సరాలు కాలేదు, మా చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు ఇవే మాటలు. అవునా కాదా? అనుకుంటామా లేదా? చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా ఈ మాటలు, వచ్చిందా ఏంటి? వీళ్ళు అంతే అనుకున్నారు. నోవాహు కాలంలో మా చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు ఈయన వస్తుంది వస్తుందని, ఏమొచ్చింది అని వదిలేస్తారు. కానీ ఒకానొక సమయం వచ్చింది, ఆ జలప్రళయం వచ్చింది, అందరినీ కూడా నాశనం చేసింది. నోవాహు కుటుంబం తప్ప అందరూ నాశనం అయిపోయారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ అంత్య దినాల దగ్గర పడుతున్నప్పుడు, దేవుని రాకడ వచ్చినప్పుడు కనీసం నీవు నీ కుటుంబం అంతా రక్షించబడతారా? బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టేసే కాసేపు, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ కుటుంబం వరకన్నా సరే రక్షించబడతారా లేదా? ఇది మనలో మనం పరీక్షించుకోవాలి. కనీసం మన కుటుంబాన్ని కూడా మనం రక్షించుకోలేకపోతే అది చాలా భయంకరం. నోవాహు ఎవరిని రక్షించలేకపోయినా తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రక్షించుకున్నాడు. అవునా కాదా? మీకు అర్థమైందండి? నోవాహు బయట వాళ్ళకు ప్రకటించాడు, వాళ్ళు రాలేదు, మారు మనసు పొందలేదు, రక్షించబడలేదు, అది వాళ్ళ విషయం. కానీ తన కుటుంబంలో ఎవరిని కూడా నోవాహు అయితే పోగొట్టుకోలేదు. మరి నీవు నేను ఎట్లా ఉంటున్నాం? దేవుడు కూడా నీకు రక్షణ ఇచ్చాడు నోవాహుకి ఇచ్చినట్లుగానే. మరి నీవు నీ కుటుంబ సభ్యుల కోసం, నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం, నీ భర్త కోసం, తర్వాత నీ ఇంటి వారి కోసం ప్రార్థన చేసి వారిని రక్షించుకుంటున్నావా? ఎవరినో పక్కన పెట్టేసి కాసేపు నీ కుటుంబంలో నీ పిల్లలు నీవు రక్షించుకోగలుగుతున్నావా? అలా రక్షించుకోలేకపోతున్నామంటే మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇకనైనా వారి కోసం మనం వేదన పడి ప్రార్థన చేసుకోవాలి. దేవా, నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు నాయన, మరి నా సంగతి చూస్తే నా కుటుంబమే రక్షణలోకి లేదు ప్రభు అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం గోజాడాలి. మన పసిపిల్ల ప్రాణం కొరకు ఆయన వైపు మన చేతులు ఎత్తాలి. ఇది దేవుడు చెప్తున్న మాట. మరి మనం ఎటువంటి బలం పొందబోతున్నాం? మీకు అర్థమైందండి? నోవాహుని తీర్పులోనికి పెట్టినప్పుడు దేవుడు, నోవాహు కనీసం నీ కుటుంబాన్నైనా నువ్వు రక్షించుకున్నావు, ప్రకటించావు అందరికీ, కానీ ఎవరు వినలేదు. నీ కుటుంబాన్ని రక్షించుకున్నావు,
అని దేవుడు నోవాహును ప్రశంసిస్తాడు. అవునా కాదా? మరి మనం కూడా దేవుని సన్నిధిలో తీర్పు పొందబోయేటప్పుడు మరి దేవుడు మనల గురించి కూడా ఈ మాట చెప్తాడా? బయట వాళ్ళ గురించి పక్కన పెట్టేసి కనీసం నీవు రక్షణ పొందిన తర్వాత ఇదిగో నీ భర్తను రక్షించుకున్నావు, నీ పిల్లలను రక్షించుకున్నావు, ఇదిగో నీ కుమారుని నీ కుమార్తెలను వీళ్ళని రక్షించుకున్నావు, అదే చాలు, ఇదిగో నీకు బహుమానం అని దేవుడు ఇవ్వగలడా? అలా ఇవ్వలేకపోతున్నాడంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇకనైనా దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి, ఆయన్ను మనం చేర్చుకోవాలి. ఎట్లా చేర్చుకోవాలి? నీతిమంతుడు అని చేర్చుకోవాలి. ప్రవక్త అని చేర్చుకుంటే ఆ ప్రవక్త యొక్క ఫలము మనకు దొరుకుతుంది. ఆ ఫలం మన కుటుంబంలో పనిచేస్తుంది, మన బిడ్డల మీద పనిచేస్తుంది, మన యజమానుల మీద పనిచేస్తుంది, మన భార్యల మీద భర్తలందరి మీద ఆ ఫలం పనిచేస్తూ ఉంది. దేవుణ్ణి మనము చేర్చుకుంటే మనలో ఉన్న ప్రభావం మన కుటుంబం మీద తప్పనిసరిగా ఉంటుంది. మీకు అర్థమైందండి? నీ ప్రభావం నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. నీవు దేవునికి విధేయత చూపించావా, ఆ ప్రభావం నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా నీవు మారిపోయావా, ఆ ప్రభావం నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. యోనా విషయంలో దేవునికి వ్యతిరేకంగా పోతుంది ఎంతమంది? యోనా ఒక్కడే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినాడు. కానీ ఆ యోనా వల్ల ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం వచ్చింది. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా అండి? యోనా ఒక్కడే దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. అయినా సరే ఆ యోనా ఒక్కడి వల్ల ఆ కుటుంబం అది ఆ ఓడవలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీదకి ఏమొచ్చింది? ప్రళయం వచ్చేసింది, తుఫాను వచ్చేసింది. మరి యోనా గనక మంచిగా దేవుని మాట విన్నట్లయితే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరి మీదకి ఆశీర్వాదం వచ్చేదా రాదా? వచ్చేదండి. ఉదాహరణకి యోసేపు జీవితాన్ని మనం చూస్తే, యోసేపు పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. యోసేపు దేవుని భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు, అక్కడ అంతా ఆశీర్వాదమే. అవునా కాదా? పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇల్లంతని దేవుడు దీవిస్తానే వచ్చేసాడు. అనుకున్నాడు పోతీఫరు, ఇతను ఎవడో కానీ ఇతను అడుగుపెట్టిన ప్రతి చోట ఆశీర్వాదం వస్తుంది, ఇతను ఏ పని చేసినా ఆశీర్వాదం వస్తుంది, ఇతని దగ్గర ఉంచుకుందాం అని యోసేపుని అధికారిగా చేశాడు తన ఇంట్లో. మళ్ళీ ఏదో నింద వేశారు, మొత్తానికి మళ్ళీ యోసేపుని జైల్లో పడేశారు. జైల్లో పడేసిన ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగానే ఉన్నాడా లేదా? చివరికి ఆ జైలర్ కూడా యోసేపుకి బాధ్యతలు అప్పగించాయా, నువ్వు చూసుకో అందరినీ అని బాధ్యతలు అప్పగించాడు. ఈ రకంగా నిజంగా దేవుని భయము భక్తి మనలో ఉంటే మన ప్రభావం చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద కూడా ఆశీర్వాదాన్ని తీస్తుంది. అలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటే ఆ ప్రభావం చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా కీడు తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా మన కుటుంబంలో భయము భక్తి కలిగి ఉంటే మన ప్రభావం వలన ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద కూడా, మన కుటుంబం మీదకి, మన పిల్లల మీదకి కూడా దేవుని ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము మంచి ప్రభావాన్ని మన పిల్లల మీదకి, మన కుటుంబం మీదకి ఇవ్వగలిగేటట్లుగా దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థన చేసుకుందాం.